పాలన జనరంజకమని భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. భారత వికాసమే లక్ష్యమని కూడా అన్నారు. సవాళ్లను అధిగమిస్తామని, జనంతో మళ్లీ మమేకమవుతామని నరేంద్ర మోడీ అన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం మొట్టమొదటిసారి మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లో మాట్లాడారు. మోదీ 3.0లో ఇది తొలి మన్ కీ బాత్. పలు కీలక అంశాలని ప్రధాని మోదీ ఇందులో ప్రస్తావించారు. దాదాపు 4 నెలల తర్వాత ఆయన ఈ కార్యక్రమం ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లో మాట్లాడారు. మోదీ 3.0లో ఇది తొలి మన్ కీ బాత్. పలు కీలక అంశాలని ప్రధాని మోదీ ఇందులో ప్రస్తావించారు. మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం కొన్ని రోజులు ఆగింది, కానీ మన్ కీ బాత్ స్ఫూర్తి దేశంలో వికసిస్తూనే ఉందన్నారు ప్రధాని మోదీ. దాదాపు 4 నెలల తర్వాత ఆయన ఈ కార్యక్రమం ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ మన్ కీ బాత్ కు సంబంధించి 3 నెలల్లో లక్షల్లో సందేశాలు వచ్చాయన్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత తప్పకుండా వస్తానని, మా ప్రభుత్వంపై ప్రజలు పూర్తి విశ్వాసం చూపించారు. అందుకే మీ అందరి మధ్య ఉన్నానని, వికసిత్ భారత్ కోసం కృషి చేస్తున్నామన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆయన అనేక అంశాలను స్పృశించారు. ఆంధ్ర ప్రత్యేక కాఫీ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. అరకు ఏజెన్సీలో పండించే ప్రత్యేక కాఫీ గురించి ప్రధాని మోదీ దేశ ప్రజలకు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ కు చెందిన ఎన్నో ఉత్పత్తులకు డిమాండ్ ఉందని, భారత్ కు చెందిన ఏదైనా స్థానిక ఉత్పత్తి ప్రపంచవ్యాప్తం కావడం చూసినప్పుడు గర్వంతో నిండిపోయాయన్నారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు కాఫీని అధిక మొత్తంలో పండిస్తారు. ఇది గొప్ప రుచి, సువాసనకు ప్రసిద్ధి చెందిందని మోదీ కొనియాడారు. స్థానిక ఉత్పత్తులకు ప్రజాదరణ పొందాలన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో లోక్సభ ఎన్నికలపై మాట్లాడారు. మన రాజ్యాంగం, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలపై తమకున్న అంచెలంచెల విశ్వాసాన్ని వ్యక్తం చేసినందుకు దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.